మనం ఈరోజు కాలర్ ఎలా కట్ చేయాలని నేర్చుకుందాము. ఇలా బక్రం షీట్ ఒకటి తీసుకుని దానికి మా క్రాస్లు ఏమీ లేకుండా కింద ఒక మార్జిన్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు షర్ట్ తీసుకుని ఏ షర్ట్కి అయితే కాలర్ కుట్టాలనుకుంటున్నా ఆ షర్ట్ తీసుకుని రెండు వైపులా నెక్ ఇలా సమానంగా చేసుకుని బ్యాక్ నెక్ కూడా కలిపి అనమాట. మనం టేప్ తీసుకుని ఇలా ఇలాగా మెజర్మెంట్ తీసుకోవాలి. కాలర్ కోసం మనం మెజర్మెంట్ ఎంత ఉందో అంత అనమాట. మనం క్లాత్ సాగదీయకుండా ఇలా టూ సైడ్స్ పట్టుకుని ఇలా మెజర్ తీసుకోవాలి. నాకైతే ఇక్కడ 7.75 ఇంచులు వచ్చింది. కాలరు 7.75 ఇంచులు వచ్చింది నెక్. మనం ఇలా బక్రం షీట్ మీద నేను 4 షర్ట్లు కొడుతున్నానని 2 అని వేసుకున్నాను. ఓకే, ఇక్కడ బక్రం షీట్ మీద 1.5 ఇంచు విడ్త్, కాలర్ విడ్త్ అనేది 1.5 ఇంచు, కాలర్ లెంత్ అనేది 7.25 వచ్చింది కాబట్టి 7.25 మార్క్ చేసుకుంటాం. ఒక మార్క్ అక్కడ కూడా ఎడ్జ్లో కూడా 1.5 ఇంచు మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలాగా క్రాసెస్ ఏవి రాకుండా స్ట్రైట్గా. మనం ఏదైనా షర్ట్ గమనించినైతే 2 కాలర్లు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి, బాగుంటుంది. పైన కొంచెం కరువు తీసుకోవాలి. తర్వాత 2 కాలర్ ఉంటుంది కదా షర్ట్స్కి ఫోల్డింగ్ దగ్గర, దానికోసం 1 ఇంచు డౌన్ కాలర్ దగ్గర నుంచి 1 ఇంచు కార్నర్కి మార్క్ చేసుకుని ఇక్కడ 2 ఇంచులు నెక్ దగ్గర అనమాట. ఇక్కడ 2.25 ఇంచులు కాలర్, ఫ్రంట్కి వచ్చే కాలర్ 2.25 ఇంచులు విడ్త్ ఉంటుంది. అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 డ్రా చేయాలన్నమాట. కొంచెం డాట్ క్రాస్గా పెట్టుకోండి, అప్పుడు కర్వ్ వచ్చి బాగుంటుంది, కాలర్ లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న లైన్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కాలర్ అనేది షర్ట్స్కే కాదండి, మనం కుర్తీస్కి, పంజాబీ డ్రెస్కి, ఇంకా కిడ్స్ ఫ్రాక్స్కి ఏదైనా కాలర్ వేసేటప్పుడు ఇదే మెథడ్ ఫాలో అయిపోవచ్చు. అక్కడైతే మనం కింద ఇలా ఒకటే కాలర్ ఉంది కదా, ఆ కాలర్ ఒకటే వేస్తాము. కుర్తీస్కి అయితే ఇలా వేస్తే ఈజీగా ఉంటుంది. ఇది చూస్తే మీరు కుర్తీస్ కూడా వేసేసుకోవచ్చు కాలర్ ఈజీగా. చూడండి, బక్రం షీట్ ఒకవైపు ఏమో మెరుస్తూ ఉంటుంది అనమాట, అటు సైడ్ గమ్ము ఉంటుంది. మనం క్లాత్కి ఇలా ఐరన్ చేసేస్తే అతుక్కుపోయిద్ది క్లాత్. ఇలా ఒక క్లాత్కి అంటించుకున్న తర్వాత అదే మెజర్మెంట్స్తో ఇంకొక క్లాత్ తీసుకోవాలి, స్పేర్ క్లాత్. అంటే బక్రం అనేది లోనికి వెళ్తుంది. ఇక్కడ కాలర్ కింద కాలర్ ఉంది కదా, చిన్న కాలర్, అది తీసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి కింద. ఇలా ఒక కుట్టేసేసుకోండి ఫోల్డింగ్ చేసి చివరి వరకు. కింద కూడా బక్రం షీటు మడవకుండా మామూలుగా బక్రం షీట్ మీదే ఒక 1/2 ఇంచు వదులుకుని బక్రం షీట్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఈ థ్రెడ్స్ అవన్నీ షర్ట్ క్లాత్ కాబట్టి థ్రెడ్స్ అవన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కట్ చేసేస్తున్న బక్రం షీట్ ఎంతవరకు ఉందో అంతవరకే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్, అది కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇక్కడ అయిపోయింది కదా, ఇది అయిపోయింది.
అయితే అయిపోయిన తర్వాత మనం 2 ఫోల్డ్ ఎడ్జెస్ సమానంగా పెట్టుకుని బక్రం షీట్ ఎడ్జెస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్సల్ ఇవ్వాలి. మిడిల్కి టక్సల్ ఇచ్చి ఇలా మిడిల్కే ఇవ్వాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మెజర్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం పైన కాలర్ ఉంటుంది కదా, అది స్టిచ్ చేస్తున్నాం. వేస్ట్ క్లాత్ పైన ఇలా బక్రం స్టిక్ చేసిన క్లాత్ పెట్టుకుని అక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్లో కుట్టుతున్నాం అన్నమాట. 1/2 ఇంచు గ్యాప్తో కుడితే బక్రం షీట్ మీద పడేలాట్టు కొట్టాలి. కుడితే అలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. బక్రం షీట్ మీద కుడితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బక్రం షీటే యూజ్ చేయక్కల కాలర్కి ఏదైనా మందమైన షీట్ ఏదైనా ఉంటే మిడిల్ వేసి వాడచ్చు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. బక్రం షీట్ వరకు కట్ చేసేయచ్చు, దానికోసం ఖర్చులు ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1/2 ఇంచుతో మనం స్టిచ్ చేసాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కాలర్ అమ్మో కష్టమని. కాదు, వేస్తే ఈజీగానే అయిపోయిద్ది కాలర్. ఇక్కడ టక్సల్ ఇవ్వాలి. మనం స్టిచ్చింగ్ మీద పడకుండా, కుట్టు మీద పడకుండా పక్కకి టక్సల్ ఇవ్వాలి. కార్నర్లో కూడా టక్సల్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని రివర్స్ చేసేయండి. ఏమన్నా షార్ప్ ఎడ్జ్తో కార్నర్స్ అనేవి బయటికి తీయండి. నేను పెన్నుతో తీసాను. తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. లేకపోయినా కానీ టాప్ స్టిచ్ చేసినా కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే ఐరన్ చేసుకుంటే కొంచెం ఈజీగా స్టిచ్ చేసేయవచ్చు. మనం ఇక్కడ ఐరన్ చేయకపోతే కనుక అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి. టాప్ స్టిచ్ అనేది ఎడ్జ్లోకి వేయాలన్నమాట. అంటే దాని తర్వాత పక్కన ఇంకొక 1/2 ఇంచు గ్యాప్లో మనం ఇంకొక స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకోవాలి. ఎడ్జ్లో పడేటట్టే స్టిచ్ వేసుకోండి. అయిపోయింది కదా, దారాన్ని కట్ చేసేసి ఇంకో 1/2 ఇంచు గ్యాప్లో ఒక స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కాలరు, మనం ముందు కుట్టిన ఒక ఫ్యాబ్రిక్, చిన్న కాలరు, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఫస్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, తర్వాత కాలరు, తర్వాత చిన్న కాలర్, ఇవి 2 మిడిల్ టక్స్లు ఇచ్చాం కదా. మిడిల్ పాయింట్ ఒక దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మిడిల్ పాయింట్ ఒక దగ్గర సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లెంత్ సెట్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ చేయాలి. ముందేమో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది, తర్వాత ఏమో కాలర్, మెయిన్ కాలర్ ఉంటుంది, టాప్ కాలర్, తర్వాత ఏమో డౌన్ కాలర్, చిన్న కాలర్ ఉంటుంది. మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుందాము. లేదంటే ఒక పిన్ కూడా పెట్టుకుని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సరి చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ సరిపోయిందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి. మళ్ళీ మనం రివర్స్ తిప్పాలి కదా, ఓ పక్కన ఎక్కువ ఓ పక్కన తక్కువ రాకుండా 2 కాలర్లు అయితే మిడిల్ పాయింట్లోనే ఉండాలి. అడ్జస్ట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ చేసేయండి. కార్నర్స్ కూడా వేయాలి. బక్రం షీట్ కార్నర్స్ విడ్త్ పెట్టాం కదా, అక్కడ కూడా వేయాలన్నమాట. ఓ పక్కన మాత్రమే స్టిచ్ చేయం, 3 వైపులా కూడా బక్రం షీట్కి 3 వైపులా స్టిచ్ చేసేస్తాం. ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలాగా కాలర్ అనేది సర్దుకుంటూ చేయండి. మిడిల్ కాలర్, లేకపోతే అదేం పక్కకు వచ్చేస్తుంది, దాని మీద స్టిచ్ పడదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయండి. కార్నర్స్ మొత్తం ఇక్కడ చూడండి, రివర్స్ తీసేయండి. కాలర్స్
రివర్స్ తీసి ఇలా సర్దుకున్న తర్వాత ఒక పావు ఇంచు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని అది కూడా కట్ చేసేయండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే మనం స్టిచ్ చేయడం కోసం అన్నమాట. స్టిచ్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకుని మిగిలింది కట్ చేసేయండి. తర్వాత షర్టు రివర్స్లో తీసుకుని, రివర్స్ అన్నమాట ఇది. మనం ఇప్పుడు పావు ఇంచు వదిలాం కదా, పై కాలర్ పక్కకని లోన్ నుంచి చేయాలి. ఇది వచ్చి చూడండి, టాప్ కాలర్ అనేది పక్కకని లోన్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదేంటంటే షర్ట్ రివర్స్ తిప్పి రివర్స్ వేస్తాం. జాగ్రత్తగా కాలర్ స్టిచ్ చేసేటప్పుడు వేయండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నెక్ ఎంత ఉందో అంతే తీసుకున్నాం బాక్లైన్ షీట్ కాబట్టి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. మనం సాగదీయకుండా నెక్ అనేది వేయాలి, కాలర్ అనేది అటాచ్ చేయాలి. సాగదీస్తే కుచ్చులు వచ్చేస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చివరికి వచ్చిన తర్వాత కొంచెం రఫ్ లాగండి. రఫ్ లాగి దారం కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఒక స్టిచ్ చేయాలి. రివర్స్ అంటే మెయిన్ వైపుకి, పై వైపుకి వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది పై వైపుకి వస్తుంది. చూడండి, షర్ట్ రివర్స్ తీసి పై వైపున ఒక స్టిచ్ చేసేయడమే. ఫస్ట్ ఎప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో రఫ్ తీసి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది. ఇలా నెక్ పోగులన్నీ లోన్ కనుక్కుంటూ దారపు ఇవన్నీ షర్ట్ క్లాత్ కాబట్టి ఎక్కువగా పోగులు వస్తూ ఉంటాయి. అవన్నీ బయటకు అనేది లోన్కి అనేసేసుకుని కాలర్ లోన్కి పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే టాప్ స్టిచ్. జాగ్రత్తగా నెక్ సాగదీయకుండా. మనం ఆల్రెడీ ఇందాక గుర్తుందో లేదో కాలర్ మడిచి ఖర్చుకు ఒకటి స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పక్కనే వేయండి. నెక్ దగ్గర అదంతా సాగదీయకుండా ఇలా కాలర్ వేసేసుకుంటే నీట్గా వస్తుంది. కుచ్చులు ఏమీ లేకుండా చూసుకోండి. సరి చేసుకుంటూ స్లోగా స్టిచ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలాగే మన మెయిన్ కుర్తీస్కి, పంజాబీ డ్రెస్సెస్కి కూడా కాలర్ వేసేస్తే సరిపోతుంది. అంటే అప్పుడు చిన్న కాలర్ ఒకటే వేస్తాము. అది కూడా 1 ఇంచ్ పెట్టుకుంటాం. 1.5 ఇంచ్ ఖర్చులతో కలిపి 1.5 ఇంచ్ తీసుకుని ఎంత ఉందో లెంత్ అంత తీసుకుని ఇలాగే సేమ్ ఇలాగే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసాం, లాన్ బయట నుంచి కాలర్ సెట్ చేసి లాన్కి ఒక స్టిచ్ చేసాం కదా, సేమ్ అలాగే వేస్తే సరిపోతుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ నీట్ ఫినిషింగ్ కోసం ఎడ్జ్లో మనం ఇందాక కాలర్ రివర్స్ తీసినప్పుడు ఒక స్టిచ్ వేయాలి కదా, అక్కడ మనం వేసుకోలేదు. ఎందుకంటే లాస్ట్లో వేద్దాము, ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఆపేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి చిన్న కాలరు పెద్ద కాలర్ మిడిల్కి ఒక స్టిచ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కాలరు అంతా కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఒకే వీడియోలో పెట్టేశాను అనమాట. అయిపోయింది చూడండి, కరెక్ట్గా సరిపోయింది, కాలర్ సరిపోయింది, ఫినిషింగ్ కూడా బాగుంది.